డైరెక్టర్ టీం నుంచి సార్ ఒక వండర్ఫుల్ సారీ కుల్కర్ణి సార్ కాదు, మన సాగర్ బాంబ్రీ సార్. ఓకేనా? సాగర్ బాంబ్రీ సార్ ఒక ఎక్సలెంట్ టాపిక్ మీద మాట్లాడడం జరిగింది అనమాట. విన్నింగ్ టీమ్ యాప్ లో ఉంది అది. సో అందుకని నేను అది మీకు షేర్ చేయడానికి, అది హిందీలో ఉంది. చాలా మంది లీడర్స్ విన్నింగ్ టీమ్ యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అసలు చూడట్లేదు, యాప్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మీరు కరెక్ట్ గా యాప్ లో ఉన్న సిరీస్ మీరు చూస్తే మాత్రం, అవి కరెక్ట్ గా వింటే మాత్రం చాలా నాలెడ్జ్ తీసుకుంటారు లీడర్స్. అంత మంచి నాలెడ్జ్ అనేది మనకు విన్నింగ్ టీమ్ యాప్ లో ఉంది. సో ఒక సిడి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా, నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. మ్యాసివ్ యాక్షన్ పైన సార్ మాట్లాడడం జరిగింది. మ్యాసివ్ యాక్షన్ అనే టాపిక్ పైన ఎంత బాగా మాట్లాడారంటే నిజంగా. ఇక్కడ చూడండి, చాలా మంది అంటే ఏ లీడర్ స్టేజ్ ఎక్కి చెప్పినా మ్యాసివ్ యాక్షన్ అని చెప్తున్నారు. అసలు ఏంటి మ్యాసివ్ యాక్షన్ అంటే ఏంటి? సో ఆ మ్యాసివ్ యాక్షన్ అనే పదానికి డిఫరెన్స్ చూద్దాము. నా వాయిస్ క్లియరా మేడం? రావాలి మేడం? ఎస్ మేడం, క్లియర్. స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. స్టార్ అండ్ అబోవ్ హ్యాండ్ రైజ్ చేయండి. సో మ్యాసివ్ యాక్షన్ సార్ చెప్పడం జరిగింది, చాలా క్లియర్ గా చెప్పారనమాట ప్రతి పాయింట్ కూడా. ఇక్కడ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, మనం ఈ బిజినెస్ లోకి వచ్చినాము సక్సెస్ అవ్వడానికి. సో సక్సెస్ అయ్యే పనులు మనం చేసినాం అనుకోండి, అంటే ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చే ఆ, రావడానికి హెల్ప్ చేసేదే మ్యాసివ్ యాక్షన్ అన్నమాట. సో ఏంటి మ్యాసివ్ యాక్షన్ అంటే ఏంటి అనేది నేను క్లారిటీ ఇస్తా ఈరోజు. సార్ నిజంగా యూత్ ఐకాన్. మేము జాయిన్ అయిన కొత్తలో మన శ్రీనివాస్ వడ్డేమన్ సార్, ఆంజనేయులు రాసనూరి సార్, సో మిగతా లీడర్స్ అందరు కూడా ఈ సార్ ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. సో అలాంటి లీడర్ అన్నమాట సాగర్ బాంబే సార్. చాలా చిన్న ఏజ్ లోనే సక్సెస్ అయిన లీడర్ సాగర్ బాంబే సార్. ఓకేనా? సో ఆ లీడర్ యొక్క సక్సెస్ ఏంటి, మ్యాసివ్ యాక్షన్ అంటే ఏంటి అనేది చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ వెస్టీజ్ లో వెస్టీజ్ ఎంత సక్సెస్ తీసుకుంది అనేది సార్ క్లారిటీ ఇచ్చింది ఆ సిడీలో. సో వెస్టీజ్ లో 4.5 crores డిస్ట్రిబ్యూటర్స్ రిజిస్టర్ అయ్యారంట. ఆల్ ఓవర్ ఇండియాలో 4.5 కోట్ల మంది ఆల్రెడీ వెస్టీజ్ లో సైన్ అప్ అయి ఉన్నారు. ఓకేనా? అండ్ అందులో 20 లక్షల మంది ఎవ్రీ మంత్ చెక్ తీసుకుంటున్నారు మనలాగా. 20 lakhs మెంబర్స్, 20 లక్షల మంది ఎవ్రీ మంత్ చెక్ తీసుకుంటున్నారు. చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ అందరు చెక్ తీసుకునేటోళ్ళు లేరు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, కొంతమంది ఒకసారి జాయిన్ అయ్యి సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ఇలా 20 lakhs ఎవ్రీ మంత్ చెక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ 6,000 ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 6,000 మంది. ఒకసారి చూడండి, ఏ సాఫ్ట్వేర్ జాబ్ లో అంత మందికి 1 lakh ప్లస్ ఇన్కమ్ ఇస్తారు? 6,000 మెంబర్స్ కి 1 lakh ప్లస్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. 1 lakh ప్లస్. ఓకేనా? అందులో 300 మంది లగ్జరీ కార్స్, బెంజ్, బిఎండబ్ల్యూ, ఆడి, ఇలా రోల్స్ రాయల్స్, ఇలా పెద్ద పెద్ద కార్స్ తీసుకున్న వాళ్ళు 300 మంది ఉన్నారు ఎంటైర్ వెస్టీజ్ లో మన ఇండియాలో. 300 మెంబర్స్. అండ్ 50 నుంచి 60 మంది విఎంసిఎం మెంబర్స్ ఉన్నారు. విఎంసిఎం అంటే నెలకు 10 లక్షలు ఇన్కమ్ తీసుకునే పర్సన్స్ 50 నుంచి 60 మంది ఉన్నారు. చూడండి, వెస్టీజ్ అంటే చాలా మంది టైం పాస్ కి చేస్తున్నా, నాకు ఫ్రీ టైం దొరకట్లేదు, ఆ ఫ్రీ టైం కోసం నేను చేస్తున్న ఈ బిజినెస్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో ఇక్కడ ఫ్రీ టైం కాదు మనకు కావాల్సింది, ఎట్లాంటి బిజినెస్ లో, ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాం ఒక్కసారి చూడండి. సో ఈ కంపెనీ ఇంత ఇంత వండర్ఫుల్ గా మనకు చూపిస్తుంది కంప్లీట్ గా. సో ప్రతిదీ కూడా ఆ, అంటే ఇంత సక్సెస్ ని తీసుకుంటుంది అంటే నెలకి 10 లక్షల మంది 50 నుంచి 60 వేలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే, ఒక 50 నుంచి 60 మంది 10 లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఎంత ఎంత పెద్ద కంపెనీ ఇది, ఎంత పెద్ద కంపెనీలో మనం సైన్ అప్ అయినాం. ఓకేనా? ఎంత మందికి 1 lakh ఇన్కమ్ వస్తుంది ఒకసారి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఈ జూమ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ మీ ప్రొఫెషనల్, మీ జాబ్, మీ బిజినెస్, మీ ఇన్కమ్, మీ ఆదాయం, సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. సో ఎంత మంది
నెలకు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు కన్సిస్టెన్సీగా, రెగ్యులర్ గా. నెలకు 1,00,000 ఇన్కమ్. ఎంతమంది నెలకు 1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం మనం రెగ్యులర్ గా బయట. కానీ వెస్టీజ్ లో చూడండి ఇంతమంది ఉన్నారు నెలకు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కన్సిస్టెన్సీగా. ఒకసారి వచ్చి అయిపోయింది అన్నట్టు లేదు. ఓకేనా? సో కన్సిస్టెన్సీగా అంత ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ కి ఒక మంచి ట్యాగ్ ఇచ్చిర్రు సార్, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ వెస్టీజ్ అంటే మన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేదే వెస్టీజ్. మనం ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేది గేమ్ చేంజర్ వెస్టీజ్ అని చెప్పారు. సో అంత అంత గొప్ప అవకాశంలో మనం ఉన్నాం, అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. ఇది కంపెనీ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. ఇట్లాంటి కంపెనీలో ప్రతి ఒక్క పర్సన్ కి సేమ్ ఏమంటారు ఉంటుందన్నమాట. సేమ్ అందరికి ఒకటే క్రైటీరియా. మీరు సీఎం గాని పిఎం గాని ఒక సెలబ్రిటీ గాని ఎంత పెద్ద హీరో అయినా సరే అందరికి ఒకటే క్రైటీరియా, అందరూ ఒకటే విధంగా సక్సెస్ అవ్వాల్సిందే. ఓకేనా? నాకు ఇంత పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నా వెనకాల ఇన్ని కోట్ల ఆస్తి ఉంది అన్నా కూడా కంపెనీ చెప్పేది ఏంటంటే మీరు 5% నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. అందరికి ఈక్వల్ అవకాశం. అండ్ చాలా మంది లాస్ట్ గోక్రౌండ్ లో 1000 ప్లాన్స్ రిజిస్టర్ చేసుకోమంటే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. నేను చేస్తాను. మరి ఎంతమంది ఇంప్లిమెంట్ చేసిరు దాంట్లో? 1000 ప్లాన్స్ ఎంతమంది ఇంప్లిమెంట్ చేసిరు? 3 months లో 1000 ప్లాన్స్ కంప్లీట్ చేయాలి. ఎంతమంది ఇంప్లిమెంట్ చేసిరు? స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరము ఫుల్ ఎక్సైటెడ్ ఉంటాం, ఏదన్నా కొత్త వార్త వింటే చాలా ఎక్సైటెడ్ ఉంటాం, నేను చేస్తాను, నేను అచీవ్ అవుతా అని. కానీ దాన్ని చివరి వరకు తీసుకొచ్చేది కొంతమంది మాత్రమే. ఎందుకు అంటే గివ్ అప్ చేస్తారనమాట. సో చాలా మంది సీరియస్ గా కొంతమంది సీరియస్ గా చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం జస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు. సేమ్ ఇంతకు ముందు ఎట్లయితే చేసేవాళ్ళు అలాగే ప్లాన్స్ అనేది చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనము డిసైడ్ అవ్వాలి, మనం బియూసిడి కావాలి, మనం విఎంసీఎం కావాలని నేను డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ సాగర్ బాబు సార్ చెప్తున్నారు. ఓకేనా? నేను డిసైడ్ అవ్వాలి, నేను డియూసిడి కావాలి, నేను బిఎంసీఎం కావాలి. సో ఇలా కావాలి అంటే నేను ఏం చేయాలి? మ్యాసివ్ యాక్షన్ లోకి రావాలి. అసలు ఏంటి మ్యాసివ్ యాక్షన్ అంటే ఏంటి? సో మనము రెగ్యులర్ గా మ్యాసివ్ యాక్షన్ లోకి వస్తే మనం అనుకున్నది మనం సాధిస్తాం. అది ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది మనం లీడ్ చేయబోతున్నాం. ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ. సో నిజంగా ఇక్కడ ఎవరైతే మ్యాసివ్ యాక్షన్ లోకి వస్తారో మీ ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ కి మనం వస్తాం అని చెప్పారు. ఇక్కడ డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు. ఓకేనా? డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు. ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఏంటంటే ఎవరి ఏమంటారు డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు. చాలా మంది సంబోధించే మాట ఏంటంటే వెస్టీజ్ నేను పార్ట్ టైం చేస్తున్నా, ఏదో టైం దొరికినప్పుడు చేస్తున్నా వెస్టీజ్ అని చెప్పేసి మిగతా వేరే బిజినెస్ చేసేవాళ్ళు, వేరే జాబ్ చేసేవాళ్ళు ఇలా చెప్తారు జనాలకి, పీపుల్ కి. సో అలా చెప్పకండి మీరు అని చెప్పారు. నా ప్రొఫెషన్ తో పాటు నేను వెస్టేజ్ ని బిల్డ్ చేస్తున్నా అని చెప్పండి అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. నా ప్రొఫెషన్ తో పాటు నేను వెస్టేజ్ ని బిల్డ్ చేస్తున్నా ఇలా చెప్పండి. సో మీరు చెప్పే విధానంలో కూడా ఎదుటి వాళ్ళకు అంటే మీరు పార్ట్ టైం చేస్తున్నారు, ఏదో సైడ్ ఇన్కమ్ కోసం చేస్తున్నాం అంటారు, పార్ట్ టైం చేస్తున్నాం అంటారు, నాకు వీలు దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు మీటింగ్ లకు పోతా అంటారు. సో ఇలా చెప్తే ఎదుటి పర్సన్ కూడా కనెక్ట్ కాదు, అలా చెప్పొద్దు, మ్యాసివ్ యాక్షన్ లో ఉన్న పర్సన్స్ అని చెప్పేసి అన్నారు అనమాట. ప్రొఫెషన్ ఇక్కడ మంచి మాట చెప్పారు సారు, నా ప్రొఫెషన్ తో పాటుగా నేను చేస్తున్నా అని. అండ్ ప్రొఫెషన్ టైం తర్వాత ఎంత టైం ఉంటే అంత టైం వెస్టేజ్ కి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఏదో ఒక ప్లాన్ చెప్పినా 2 ప్లాన్ చెప్పినా కథ ఇంటికి పోయినా అన్నట్టు కాకుండా, ఇప్పుడు జాబ్ ఎంత వరకు 6 వరకు ఉందనుకోండి ఈవినింగ్, ఆ 6 to 9 వరకు వర్క్ చేయొచ్చు. 6 to 9 వరకు. ఇంకా సాగర్ బాంబి సార్ చెప్పిన మాట నేనైతే షాక్ అయినా, అది చెప్తా నెక్స్ట్ పాయింట్ లో వస్తుంది. ఎట్లా చేసిరు ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఓకేనా? బ్యాంక్ ఎంప్లాయీ బిఫోర్ వెస్టేజ్.
ప్రొఫెషన్ తో పాటు ఆయన వెస్టేజ్ బిజినెస్ బిల్డ్ చేసిరు. కానీ ఎలా చేసిరు అనేది నెక్స్ట్ పాయింట్ లో వస్తుంది. ఇక్కడ మనకి ఎంత టైం ఉంటే అంత టైం వెస్టీజ్ కి మాత్రమే కేటాయించాలి అని చెప్పారు. అండ్ ఇక్కడ మ్యాసివ్ యాక్షన్ అంటే డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ కన్సిస్టెంట్లీ టిల్ యూ అచీవ్ యువర్ గోల్. ఎప్పటి వరకు అయితే మీరు మ్యాసివ్ యాక్షన్ ఎప్పటి వరకు ఉండాలి అంటే మీ మీ గోల్ మీరు అచీవ్ అయ్యేంత వరకు మ్యాసివ్ యాక్షన్ లోనే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గోల్ ఏంటి, ఆ గోల్ ని మనం అచీవ్ అయ్యేంత వరకు కూడా మ్యాసివ్ యాక్షన్ లోకి మనం రావాలి అని చెప్పారు. మీ గోల్ డిసైడ్ అవ్వాలి. అది ఎవరు డిసైడ్ అవ్వాలి? మీరే డిసైడ్ అవ్వాలి. ఓకేనా? చెక్ డిసైడ్ అవ్వాలి, పిన్ డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఒకటి మ్యాసివ్ యాక్షన్ లోకి దిగే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పనులు, మనకేం కావాలి ఈ మంత్, మనకేం పిన్ కావాలి, ఏ చెక్ కావాలి, సో ఎంత నేను బిజినెస్ చేయాలి, అది ఫస్ట్ మీరు అప్లైన్ తో కమ్యూనికేట్ అయ్యి అప్లైన్ తో మాట్లాడి మీ యొక్క గోల్ ని అనౌన్స్ చేయండి గ్రూప్ లో అని చెప్పారు. గ్రూప్ లో మిషన్ 90 డేస్ అని పోస్టర్స్ వస్తున్నాయి. కొంతమందికి చలనమే లేదు. మిషన్ 90 డేస్ అంటే పోస్టర్ కూడా వేయలేదు. మిషన్ 90 డేస్ అంటే 3 నెలల్లో నాకు నేనుగా పెట్టుకున్న టార్గెట్ అది. ఈ 3 నెలల్లో నేను ఇంత పని చేసుకోవాలి. నాకు నేనుగా పెట్టుకున్న, ఇక్కడ బాస్ అంటే ఎవరు లేరు. ఓకేనా? సో నాకు నేనుగా పెట్టుకున్న టార్గెట్. ఆ టార్గెట్ ఏంటి? సో మనము ఇక్కడ ఈ 3 చెక్ ఏం కావాలి, ఎంత చెక్ కావాలి, ఏ పిన్నులోకి రావాలి, ఓకేనా? సో ఎలా బిజినెస్ చేయాలి, నేను రెగ్యులర్ గా ఎలా ప్లాన్స్ కండక్ట్ చేయాలి, ఎలా డెప్త్ డ్రైవ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న డెప్త్ డ్రైవ్ ఎలా చేయాలనేది విన్నాం సిడి. సో డెప్త్ డ్రైవ్ చేసే పర్సన్స్ కి నాకు కాంటాక్ట్స్ లేవు, నాకు డెమో లేవు అని ఇంట్లో అస్సలు కూర్చోరంట. ఒక్క పర్సన్ దొరికితే చాలు, ఆ పర్సన్ నుంచి డెమోలు 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 పోతూనే ఉంటాం. ఓకేనా? సో అలా మనము డెప్త్ డ్రైవ్ చేయాలి. ఫస్ట్ అప్లైన్ తో కౌన్సిలింగ్ తీసుకొని నేను ఇలా చేయాలనుకుంటున్నా, నాతో అవుతుందా, నాకున్న స్ట్రక్చర్ కి, నాకున్న జాయినింగ్స్, మీ బిజినెస్ గురించి మీ అప్లైన్ కి తెలుసు కాబట్టి నేను చేయగలుగుతున్నా మేడం అని చెప్పేసి, నేను చేయగలుగుతున్నా సార్ అని చెప్పి అప్లైన్ తో ఒకసారి సలహా తీసుకొని మనము మన ప్రియారిటీని సెట్ చేసుకోవాలి. మన గోల్ ని అనౌన్స్ చేసుకోవాలి. గోల్ ని అనౌన్స్ చేయాలి అని చెప్పారు. సెట్ ద ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీని సెట్ చేసుకోవాలి. అంటే మీరు వెస్టీజ్ కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అది మీ మైండ్ లో ఫస్ట్ సెట్ చేసుకోండి. వెస్టీజ్ కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు, ఏ చిన్న కారణం వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఫస్ట్ పక్కన పెట్టేది వెస్టేజే. జాబ్కి వెళ్ళేది వెళ్తూనే ఉంటారు. తర్వాత ఈవినింగ్ టైంలో ఆ వెస్టేజ్ చేసే టైంలో ఆ ఫంక్షన్ కో, ఏదో పనికి, ఏదో షాపింగ్ కో ప్రియారిటీ ఇస్తారు. సో అలా కాకుండా మీరు ఫస్ట్ ప్రియారిటీ సెట్ చేసుకోండి. వెస్టీజ్ ని, వెస్టీజ్ మన జీవితంలో ఎంత ముఖ్యమో అది అక్కడ మనము తెలుసుకోవాలి ఫస్ట్ అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఎలక్షన్స్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎలక్షన్స్ వస్తాయి, ఒక నెల రోజుల ముందు నుంచే ప్రచారాలు స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్స్ వస్తాయి, అనౌన్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. నెల రోజుల ముందు నుంచే ఇక సౌండ్స్ వస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటారు జనాలు. నెల రోజులు రోజు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే 5 సంవత్సరాల పదవి కోసమే అంత మ్యాసివ్ యాక్షన్ లోకి దిగుతారు వాళ్ళు. ఒక నెల రోజులు అంత ప్రచారాలు చేస్తారు. మరి ఇది 3 తరాల బిజినెస్, ఇది 3 జనరేషన్ బిజినెస్. ఇది మనం ఎంత డెడికేషన్ తో ఉండాలి, మనం ఎంత మ్యాసివ్ యాక్షన్ చేయాలి. సో వాళ్ళు ప్రియారిటీ ఇచ్చిర్రు. అదే ప్రచారాల టైంలో 1 మంత్ లో వాళ్ళు ఏ పని పెట్టుకోరు. ప్రచారం చేసేటోళ్ళు మీరు చూడండి, వాళ్ళు వేరే ఏ పని పెట్టుకోరు. ఏ ఫంక్షన్ వచ్చినా ఫంక్షన్ పోరు. లేదు లేదు నేను ప్రచారాలలో ఉన్నా, నేను ఈ ఏరియాలో ఉన్నా, నేను ఆ ఏరియాలో ఉన్నా అని చెప్తారు. ఏ ఫంక్షన్ కి పోరు, ఏ ఊరికి పోరు, ఎక్కడ పోరు. వాళ్ళ ప్రియారిటీ ఏంటి? ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను విన్ అవ్వాలి, నా నాయకుడు విన్ అవ్వాలి. నిలబడ్డ పర్సన్ ఆయన విన్ అవ్వాలంటే మేము మ్యాసివ్ గా ప్రతి ఇంటింటికి మేము తిరిగి ప్రచారం చేయాలి, ఈ గుర్తుకు ఓటేయమని చెప్పి కదా. అది జస్ట్ 5 సంవత్సరాల పదవి కోసమే. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పర్సన్ కూడా, ఎన్నికైన పర్సన్ కూడా నార్మల్ మనలాంటి పర్సన్. కానీ ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు, 1 మంత్ ఎంత మ్యాసివ్ యాక్షన్ లోకి వస్తున్నారు.
అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిర్రు. సాగర్ బాంబ్రి సార్ వాళ్ళ వైఫ్ రిచిత మేడం ప్రెగ్నెంట్ ఉండేనంట. సార్ జాయిన్ అయిన కొత్తలా ప్రెగ్నెంట్ ఉండే, వాళ్ళ సెకండ్ బేబీయో ఫస్ట్ బేబీయో. అయితే ఆ మేడం డెలివరీ టైం వచ్చింది. అదే టైంలో ఏంటంటే సార్ కి వేరే రాష్ట్రం, వేరే దగ్గర, వేరే ప్లేస్ లో ఆయన ఒక 3 months ఉండాల్సి వచ్చిందంట. అక్కడ కంటిన్యూగా ప్లాన్స్ పెట్టుకోవడము. సారు స్టార్టింగ్ లో బ్యాంక్ ఎంప్లాయ్ కదా, ఆయన జాబ్ చేసే ఆఫీస్ లో ఆ మేనేజర్ కి కూడా తెలుసంట ఈయన జాబ్ తో పాటుగా ఇంకేదో చేస్తున్నాడు అని. సో అట్లా తెలిస్తే అక్కడ మేనేజర్ ఏం చేస్తాడు, ఇంకెక్కువ పని చెప్తాడు, ఇంకెక్కువ టార్చర్ చేస్తాడు. సేమ్ సాగర్ బాంబి సార్ కూడా ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేసిందంటే, ఆ బ్యాంక్ పొద్దున్నే 9 గంటలకు ఓపెన్ చేయాలి, నైట్ 9 గంటలకు క్లోజ్ చేయాలి. ఆ పని బ్యాంక్ కీస్ సాగర్ బాంబి సార్కి ఇచ్చిర్రంట. టైం టు టైం బ్యాంకుకి వెళ్ళాలి, పోవాలి. ఇంకా వర్క్ ఎక్కువ, ఫుల్ టార్చర్. సో ఇదంతా చూసి సార్ జాబ్ ని రిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అక్కడ మేడం జాబ్ రిజైన్ చేసిరు, సార్ బిజినెస్ ఫుల్ టైం వచ్చేసిరు. అక్కడ అలా చేసే టైంలో కూడా ఇక్కడ 3 months అలా వెళ్ళే టైంలో 18th రోజు ఆయన వెళ్ళాల్సి వచ్చింది ట్రైన్ కి. 20 రోజు మేడం కి డెలివరీ టైం ఇచ్చిర్రు. ఆయన మైండ్ లో మొత్తం ఏముంటది, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ డెలివరీ టైం అంటే హస్బెండ్ మైండ్ లో ఏముంటది, ఏమవుతుందో ఏమో, ఎవరు ఏంటో టెన్షన్ ఉంటది. లేడీ ఎంత టెన్షన్ పడుతుందో సేమ్ హస్బెండ్ కూడా అంతే టెన్షన్ ఉంటది ఖచ్చితంగా కదా. సో సార్ కానీ సార్ ప్రియారిటీ చూడండి. క- ఆ, రుచిత మేడం కి చెప్పిర్రు, ఇది మన పిల్లల కోసమే నేను ఈ అవకాశం తీసుకున్నా, మన పిల్లల ఫ్యూచర్ కోసమే. సో మనం సక్సెస్ అవ్వాలి, మనం మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. ఓకేనా. అమ్మ నాన్న పేరెంట్స్ ఉన్నారు కదా మీతో, నేను రెగ్యులర్ గా మీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటా. ఓకేనా, ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ తీసుకుంటూ ఉంటా అని చెప్పేసి మేడం కి సంధాయించి సార్ వెళ్ళిపోయినంట. ఎప్పటికప్పుడు ఫోన్ లో ఏమైంది, ఎలా జరిగింది, డెలివరీ అయిందా, సో బేబీనా బాబునా, ఫస్ట్ టైం ఫోటోలో చూసిరంట. ఎట్లా ఉంటది చూడండి ఫీలింగ్. 3 months వరకు బేబీ దగ్గరికి పోలేదంట సాగర్ బాంబ్రీ సార్. 3 నెలల వరకు డైలీ నైట్ ఆ బేబీ చేసే పనులు, చిన్న చిన్న పనులు వీడియో తీసి రుచిత మేడం సార్ పంపించేదంట. సో పాప ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, సో మంచిగా ఉంది, ఆడుకుంటుంది, అమ్మ నాన్న ఉన్నాం, మేమిద్దరం హెల్దీగా ఉన్నాం, ప్రతిదీ కూడా డైలీ ఒక చిన్న వీడియో పంపించేదంట మేడం సార్కి. 3 నెలల వరకు నా బేబీని నేను ఆ మాలన పాలన నేను చూసుకోలే. 3 months వరకు. తర్వాత ఎవరో వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో చిన్న బేబీ ఆ ఆ, ఉంటే ఎత్తుకోవడానికి పోతే అమ్మాయిని ఎత్తుకోవడానికి వస్తలేదంట. ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని ఎత్తుకున్న అలవాటు ఈయనకు లేదు కదా, చిన్న బేబీని ఎత్తుకున్న అలవాటు లేదు. కాబట్టి వేరే పిల్లల్ని కూడా, చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి రావట్లేదంట. ఇప్పుడు సార్ ఏమన్నారు చెప్పనా ఒక మాట, ఎంత ఎంత వండర్ఫుల్ అంటే, నా బేబీకి ఇప్పుడు నా బేబీ చాలా హ్యాపీగా ఉంది, మంచిగా స్కూల్కి వెళ్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది, నాతో మంచిగా ఆడుకుంటుంది. కానీ ఆమె పుట్టిన 3 నెలలు నేను ఆమెతోటి లేననే ఆమెకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, నా పిల్లల ఆలన పాలన నేను చూసుకోవాలి, అన్ని నేను చూసుకోవాలి, నేను దగ్గరుండి చూసుకోవాలని వెస్టీజ్ బిజినెస్ ని పక్కన పెడతారు. కానీ సార్ చేసిన పని చూడండి. 3 months బేబీ ఆలన పాలన చూసుకోలే, ఆమె ఎట్లా పాకుతుందో చూడలే ఫస్ట్ టైం, ఆమె ఎట్లా నడుస్తుందో చూడలే. అది పట్టుకొని ఇది పట్టుకొని నించుంటారు కదా తల్లిదండ్రులకు, అదొక హ్యాపీ ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ కూడా ఆయన కల్లారా చూసుకోలే. ఓకేనా. ఆ వీడియోలో చూసుకున్నాడు, ఆయన డైరెక్ట్ చూసుకోలే. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను అప్పుడు నా పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టినని నా పిల్లలకి ఇప్పుడు గుర్తులేదు, కానీ ఇప్పుడు నా పిల్లలు ఎక్కితే లగ్జరీ కార్ ఎక్కుతున్నారు, ఏసీలో తిరుగుతున్నారు, ఏసీ ఇళ్లలో ఉంటున్నారు, ఏసీ కార్లో తిరుగుతున్నారు, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు నా పిల్లలు అని చెప్తున్నారు. అంతేనా కదా. ఇప్పుడు మనం కూడా, మనం చిన్నప్పుడు, ఇప్పుడు మన పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాము, వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చకపోవచ్చు. కానీ కొంతకాలము ఒక 5 years కన్సిస్టెన్సీగా మనం ఈ బిజినెస్ చేస్తే, రేపు వాళ్ళు ఏది వేలెత్తి చూపిస్తే మనం అది తెచ్చి ఇవ్వగలగాలి. ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు, చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు చిన్నతనంలో వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు, అందరు పిల్లల్లాగా పెరగకపోవచ్చు. సో నా విషయంలో కూడా మా పిల్లలకి ఏది, మా సారే అన్నారు స్టార్టింగ్ లో, వాళ్ళకి ఏం కావాలన్నా నువ్వు వండి పెట్టట్లేవు, చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అని చెప్పేసి. మా మా బాబు ఒకసారి అన్నాడు, మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళు
మొన్న సెకండ్ సాటర్డేకి ట్రిప్కి వెళ్ళిరంట, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు పోయిర్రు. మీరు ఎందుకు తీసుకోబోట్లేరు మమ్మీ నన్ను అని అడిగిండు. అది ఎప్పుడు యూకేజీలో అడిగిండు. ఇప్పుడు మా బాబు సెకండ్ క్లాస్. అప్పుడు ఆయన ఇబ్బంది పడ్డాడు, అడిగిండు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు కూడా, మా పాప కూడా. సో ఇక్కడ ఒకటే ప్రియారిటీ సెట్ చేసుకోండి. దేనికోసం చేస్తున్నాం మనం వెస్టేజ్ బిజినెస్? ఈ రోజు మన పిల్లలు ఇబ్బంది పడొచ్చు, కానీ ఫ్యూచర్ లో ఇబ్బంది అన్న మాట మన జీవితంలో ఉండదు, మన పిల్లల జీవితంలో ఉండదు. చాలా మంచి పాయింట్ చెప్పడం జరిగింది అనమాట. సో టేక్ ఓనర్షిప్ ఆన్ యువర్ బిజినెస్. టేక్ ఓనర్షిప్. ఇక్కడ మన బిజినెస్ కి ఓనర్ ఎవరు లేరు. ఎండి గౌతమ్ బాలి సారే అంటున్నారు, వెస్టీజ్ స్థాపించిన వ్యక్తే అంటున్నారు. ఏమని? మీరు నేను పార్ట్నర్స్ ఈ బిజినెస్ లా అని. రూపాయి పెట్టకుండా మనం పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం వెస్టీజ్ లా. సో అలాంటి బిజినెస్ లో మనం సైన్ అప్ అయినాం. మరి అట్లాంటి బిజినెస్ లో మనం ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లా? ఇది ఎవరిదో బిజినెస్, నా అప్లైన్ బిజినెస్, నేను పని చేస్తున్నా ఇలా అన్నట్టుగా కాకుండా, ఇది నా బిజినెస్, ఇది నా కంపెనీ, కంప్లీట్ బాధ్యత నాది. సో ఇది కంపెనీ నాది, ఈ కంపెనీ నాది అని చెప్పేసి మనకి మనం ఓనర్షిప్ తీసుకోవాలంట. సో అట్లా ఓనర్షిప్ తీసుకుంటే యాటిట్యూడే వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఎట్లా వస్తారు, బాస్ ఎట్లా వస్తారు, కంపెనీ ఓనర్ ఎట్లా వస్తారు? టైం టు టైం వస్తారు, మొత్తం క్లోజ్ అయిపోయినాక వెళ్తారు. అంతేనా? ఎందుకంటే ఆ కంపెనీకి, ఆ షాప్ కి ఓనర్ మనం కాబట్టి. అదే పని చేసేటోళ్ళు 9 గంటలకు టైం అంటే 9 గంటలకే వస్తారు. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలంటే 6 గంటలకు బ్యాగ్ చదువుకుంటారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నా ఆయనకు సంబంధం లేదు, నా పని 6 గంటల వరకే అని ఆలోచిస్తారు. ఇది ఎంప్లాయ్ యొక్క మెంటాలిటీ. ఓనర్షిప్ మెంటాలిటీ ఎట్లుంటది? మనం వచ్చి షటర్ ఎత్తాలా, మళ్ళీ మనమే అన్ని లెక్కలన్నీ చూసుకొని మనమే షటర్ క్లోజ్ చేయాలా. అలా మనం ఎప్పుడైతే ఈ బిజినెస్ ని కూడా మనం అట్లా ఓనర్షిప్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ లైఫ్ అనేది మనం లీడ్ చేస్తాం. ఓకేనా? సో ఓనర్షిప్ తీసుకోవాలి. నా గోల్ ని నేనే సెట్ చేసుకోవాలి. ఇక్కడ బాస్ అంటే ఎవరు లేరు, మన బాస్ ఎవరు లేరు. నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, నువ్వు ఇది సాధించాలి, అది సాధించాలి అని చెప్పేటోళ్ళు. అప్లైన్ చెప్తారు, గైడ్ చేస్తారు, ఆర్డర్ చెయ్యరు. అప్లైన్ గైడ్ కి ఆర్డర్ కి చాలా తేడా ఉంది. గైడ్ చేయడము అంటే మాటలు వస్తాయి అప్లైన్ నోటి వెంట, అది ఫాలో చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఆర్డర్ చేయడం అంటే ఏ మాట వస్తే అది చేసేయాలంతే. లైఫ్ బాగుపడాలి అంటే ఆ గైడెన్స్ ని మనం తీసుకోవాలి. నాకు నచ్చినట్టుగానే ఉంటా, నాకు ఈ కష్టాలే నచ్చినాయి అనుకుంటే అవి విన్నా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొద్దు, అంతే ఇంకా. ఓకేనా? సో ఇక్కడ మన గోల్ ని మనం సెట్ చేసుకోవాలి. ఇంకొకటి, గివ్ అప్ ద నెక్స్ట్ మంత్ యాటిట్యూడ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మంత్ ఎండింగ్ వచ్చింది, చాలా మంది మంత్ స్టార్టింగ్ లా మంచి ఆఫర్స్ వచ్చినాయి, నేను ఇంత బిజినెస్ చేస్తా, అంత బిజినెస్ చేస్తా. ఓకేనా? ఈ మంత్ బ్రాంచ్ కంప్లీట్ అవుతుంది, 3600 పీవీ తోటి కంప్లీట్ అయిపోతుంది, నా సైడ్ వాల్యూమ్ అయిపోతుంది, మంచి లైఫ్ స్టైల్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మంత్ ఎండింగ్ రాగానే 14th కన్సిస్టెన్సీ అయిపోగానే అయిపోయినాయి, కన్సిస్టెన్సీ బిల్లులు అన్నీ అయిపోయినాయి, కథం. 50% ఛార్జింగ్ అయిపోతుంది. తర్వాత ఒక 20 తారీఖు అట్లా అయిందంటే ఇంకా నా పీవీ కదులుతలేదు, అయిపోయి ఏమైతేనే బ్రాంజ్ 70% ఛార్జింగ్ అయిపోతుంది, 80% అయిపోతుంది. ఇంకొక 20% ఉంటది, అది ఎట్లా లాస్ట్ వరకు చేయాలా వద్దా, చేయాలా వద్దా, అవుతుందా కాదా, మీరు ఎవరు రారు, ఎవరు 20 తారీఖే బిజినెస్ క్లోజ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. పీవీ అస్సలు కదలదు కొన్ని లెగ్గులలో, 20 తారీఖు నుంచి పీవీ అస్సలు కదలదు. అట్లా కదలకపోవడానికి కారణం మనం మ్యాసివ్ యాక్షన్ లో లేము. మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే ఆటోమేటిక్ గా పీవీ కదులుతుంది. ఏంటి మ్యాసివ్ యాక్షన్ కి లక్షణాలు కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఈ మంత్ కాలే కదా, నెక్స్ట్ మంత్ చేస్తా. చాలా మంది అంటారు నెక్స్ట్ మంత్ చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా. ఆ నెక్స్ట్ మంత్ ఎన్నటికీ రాదండి, ఎన్నటికీ రాదు. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ అన్న మాటే రావద్దు. ఈ మంత్ అనుకున్నాము పిన్ అంటే ఈ మంత్ కి రావాలి. అండ్ ఈ ఇండస్ట్రీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇండస్ట్రీకైనా, బయట జాబ్ లోనైనా, ఏదైనా సరే చూడండి, ఇప్పుడు
గేమ్స్ ఆడే పర్సన్స్ ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అంటే, ఒకసారి గేమ్ ఆడినాం, విన్ అయినాం, కథం. ఇంట్లో కూర్చొని బిందాస్ గా 3 పూటలు తిని ఇంట్లో పడుకోరు వాళ్ళు. బాడీ ఫిట్నెస్, ఓకేనా, బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ ప్రిన్సిపల్ అంతే. మళ్ళీ గేమ్ ఆడాలి కదా, మళ్ళీ గేమ్ ఆడాలి, గేమ్ లో విన్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ వస్తూ ఉంటాయి. క్రికెట్ ఆడే వాళ్ళని చూడండి. సో ప్రతి ఒక్క గేమ్ పర్సన్స్ ని చూడండి. ఆడినాము అంటే వాళ్ళు సైలెంట్ గా ఉండరు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇంకా గేమ్స్ ఆడే పర్సన్స్ కూడా బాడీ ఫిట్నెస్ కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, రెగ్యులర్ యాక్టివిటీస్. అది విన్ అయిపోయింది, అయిపోయింది అని చెప్పేసి సైలెంట్ గా ఉండరు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ప్రిన్సిపల్స్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు మిగతా డేస్ అన్నిట్లల్లో. ప్రతి ఇండస్ట్రీకి ఒక ఆ, ఉంటుంది, ఓకేనా. సో సేమ్ అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన వాళ్ళు ఉంటారు. ఇంతకు ముందు ఈ ఇండస్ట్రీలో ఏమంటారు తెలియదు, ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు ఉన్నారు, ఓకేనా. కానీ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి మనం ఫాలో చేయాలి. ఏంటి అంటే, డైలీ బయటికి వెళ్ళాలి, డైలీ మ్యాసివ్ యాక్షన్ లో ఉండాలి, డైలీ బయటికి వెళ్ళాలి, డైలీ ప్లాన్లు చెప్పాలి, ఓకేనా, డైలీ బయటికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ సార్ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పిన కదా, అప్పుడు బ్యాంక్ ఉద్యోగం చేసేటప్పుడు ఆ మేనేజర్ కి కూడా తెలుసు సార్ వేరే బిజినెస్ ఏదో చేస్తున్నారని, ఓకేనా. అక్కడ ఆ కీస్ ఆయనకి ఇచ్చేది, ఆయనే ఓపెన్ చేసేది, ఆయనే క్లోజ్ చేసేది. క్లోజ్ చేసిన తర్వాత, క్లోజ్ చేసిన టైం నుంచి నైట్ పడుకునే మిడ్ నైట్ 12, 1 o'clock వరకు ఆయన ఇంటికి వెళ్ళారంట. ప్లాన్లు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళంట, సాగర్ బాంబ్ రిసార్ట్, ఓకేనా. ప్లాన్లు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ అంటే ప్రియారిటీ, దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం దాన్ని బట్టి ఎక్కువ ప్లాన్స్ సెట్ చేసుకోవాలి మీకు. ఎక్కువ ప్లాన్స్ సెట్ చేసుకోవాలి, ఎక్కువ ప్లాన్స్, మోర్ ప్లాన్స్. సో మోర్ ప్లాన్స్ సెట్ చేసుకుంటే మీకు ఆ ప్లాన్లని క్యాన్సిల్ చేసే టైం లేదు. అట్లా ఉన్నప్పుడే మనం మ్యాసివ్ యాక్షన్ లో ఉన్నట్టు లెక్క. అంటే ప్లాన్లు లేకపోతేనే మనం మ్యాసివ్ యాక్షన్ లో ఉండము, సేఫ్ జోన్ లో ఉంటాము, ఇంట్లో ఉంటాం. ప్లాన్లు ఉంటే ఆటోమేటిక్ గా మాసివ్ యాక్షన్ లోకి దిగుతాము అని చెప్పారు, ఓకేనా. అప్పుడే మనం మనలో మొమెంటం అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, మనకి 24 గంటలు పని ఉన్నప్పుడే. మన బిజినెస్ లో అండ్ బయట బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, బయట బిజినెస్ లో ఉండదు ఇది, మన బిజినెస్ లోనే ఉంటది. 2 ప్లాన్లు అనుకొని మనం బయటికి వెళ్తే 4 ప్లాన్లు అయితే చాలా ఎక్సైటెడ్ అవుతాం, చాలా హ్యాపీగా ఇంటికి వస్తాం. అది మన బిజినెస్ లోనే ఉంది. అదే జాబ్ లో ఒక గంట ఓటీ చేయాలని మన మేనేజర్ చెప్పిండు, బాధ అవుతుందా కదా, ఇంకో గంట కూర్చోవాలా, ఇంకో గంట చేయాలా ఈ జాబ్ అని. కానీ మన బిజినెస్ లో 2 ప్లాన్ల కోసం పోయినాం, ఇంకా 2 ప్లాన్లు ఎక్స్ట్రా అయినాయి, ఎంత హ్యాపీగా ఉంటాం. ఆటోమేటిక్ గా మనలో మొమెంటం స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఎవరి కోసమో ఎదురు చూస్తారు, ఎవరో వచ్చి నా డౌన్ లైన్ లో ఎవరో పని చేస్తే గానీ నాలో మొమెంటం రాదు అని. ఎవరో పని చేస్తే మొమెంటం రాదు, మనం పని చేస్తే మనలో మొమెంటం వస్తుంది. మనల్ని చూసి మన డౌన్ లైన్ మొమెంటం లోకి వస్తారు, ఓకేనా. ప్లాన్స్ లేవు, అయిపోయినాయి అని చెప్పేసి ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇక్కడ సార్ ఏం చేస్తారంటే, ఆయన అనుకున్న ప్లాన్స్, జాబ్ అయిపోగానే అనుకున్న ప్లాన్స్ అయిపోగానే రైల్వే స్టేషన్ కి వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఆ ప్లాట్ఫామ్ బెంచ్ పైన కూర్చుంటారంట. ఎప్పటి వరకు వాళ్ళ ఇంటికి లాస్ట్ రైలు ఎప్పుడైతే పోతుందో ఆ లాస్ట్ ట్రైన్ కి పోతారంట. ఇప్పుడు 9 o'clock పోయి ప్లాట్ఫామ్ లో కూర్చున్నారు, 9 o'clock ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కి పోరు ఇంటికి. ఆ ఆ స్టేషన్ లో లాస్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంటది మా ఇంటికి కనుక్కొని, ఆ లాస్ట్ ట్రైన్ వచ్చేంత వరకు అక్కడ కూర్చొని కోల్డ్ కాంటాక్టింగ్ చేస్తారంట, ప్రాస్పెక్టింగ్ చేస్తారంట. రైల్వే స్టేషన్ లో పిచ్చి పిచ్చి జనాలు ఉంటారు. అక్కడ కూర్చొని ఆయన ఆ ఆ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని అక్కడ కూర్చొని ప్రాస్పెక్టింగ్ చేసి కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఈ బిజినెస్ అవకాశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఈ ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉంటారా, నాకు డెమోలు లేవని? ఎవ్వరు చేయరు, ఓకేనా. సో కోల్డ్ కాంటాక్టింగ్ నేను అలా చేస్తా. అండ్ మీరు ఇంటి బయట ఉంటే మీ మైండ్ చెప్తుంది మీరు మొమెంటం లో ఉన్నారు అని. బయట ఉంటే రెగ్యులర్ గా ఏం ప్లాన్లు లేవు అయినా బయట ఉండండి అని చెప్తున్నారు సార్, ఆయన అట్లనే ఉన్నారంట.
ఏం ప్లాన్లు లేవు, పోయి స్టోర్ లో కూర్చోవాలా. ఏం ప్లాన్లు లేవు, పోయి ఏదో ఒక బస్ స్టాప్ లోనో ఎక్కడో షాపింగ్ కో ఏదో సంథింగ్ సంథింగ్ మీరు ఎక్కడైతే వెళ్ళగలుగుతారో అక్కడికి వెళ్ళి ప్రాస్పెక్టింగ్ చేయాలి, కోల్ కాంటాక్టింగ్ చేయాలి. ఇంట్లో కూర్చుంటే మన దగ్గరకు ఆధార్ కార్డు పట్టుకొని ఎవరు రారు, నన్ను జాయిన్ చేయండి నేను చేస్తా వేస్టేజ్ అని. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఓకేనా, బయటికి వెళ్తేనే అవుతుంది. ఏం ప్లాన్లు లేవని ఇంట్లో కూర్చోవద్దు. మీరు బయటికి వెళ్తే మీ మైండ్ చెప్తూ ఉంటది మీరు మొమెంటమ్ లో ఉన్నారు, మీరు సక్సెస్ కాబోతున్నారు అని మన మైండ్ మనకి హింట్ ఇస్తుంది అని చెప్పారు. అండ్ ఇంట్లో ఉంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం, హ్యాపీగా. ఇంట్లో కూర్చున్నామంటే టైంకి ఆకలి అవుతుంది, టైంకి నిద్ర వస్తుంది, ఏమంటారు కంఫర్ట్ లైఫ్ లో ఉంటాం. అదే కాలు బయట ఉన్నది అనుకోండి, మనం బయట ఉన్నాం అనుకోండి, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. ఆ అన్కంఫర్టబుల్ ఎప్పుడైతే మనలో వస్తుందో వర్క్ ఎక్కువ చేస్తామంట, కోల్డ్ కాంటాక్టింగ్ చేస్తాం, ప్రాస్పెక్టింగ్ చేస్తాం. ఓకేనా. సో మోర్ ప్లాన్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో పీపుల్ ని కలుస్తామో, ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండాలి, ఈ బిజినెస్ ఇంట్రొడక్షన్ తీసుకొస్తూనే ఉండాలి. ఎదుటి పర్సన్ మైండ్ లో ఈ బిజినెస్ చెయ్యొద్దు అని ఉన్నా కూడా మనము డిసప్పాయింట్ కావద్దు. మన మైండ్ లో మనం ప్రియారిటీ సెట్ చేసుకున్నాం, మనం సక్సెస్ అవ్వాలని మనం సెట్ చేసుకున్నాం. ఎంత మంది మనల్ని వెనకకు లాగాలని చూసినా గానీ వెనకకు పోవద్దు. ఓకేనా. ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా ఎంతో మంది ప్రచారాల టైంలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడమే అలా పని ఉంటది. వాళ్ళు అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు, మేము ఇట్లా చేస్తాం, మాకేరు ఓటు అని. ఓకేనా. సో ఇలా ప్రచారాల వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే ఆ 5 years లో విన్ అవ్వాలి, అలా చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనము బయటికి వెళ్ళినాం అనుకోండి, మన మైండ్ అనేది చెప్తూ ఉంటది మనం ఎట్లా చేయాలి, సక్సెస్ ఎలా కావాలి, ఎదుటి పర్సన్ ని ఎలా ప్రాస్పెక్టింగ్ చేయాలి, కంప్లీట్ గా మనం అలా చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఈవినింగ్ ప్లాన్స్. ఇక్కడ చూడండి చాలా మంది జాబ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా, మీ మీ ఓన్ బిజినెస్ చేస్తున్నారు, మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఏదో ఒక టైంకి అయితే కంప్లీట్ అవుతుంది. 24 గంటలు పని చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఓకేనా. మీకు ఒక టైం ఉంటది, సాయంత్రం 6 గంటల వరకు మీరు ఫ్రీ అవ్వడము, 3 గంటల వరకు ఫ్రీ అవ్వడము, ఏదో ఒక టైం అయితే మీ ప్రొఫెషన్ లో మీరు ఫ్రీ అయితే అవుతారు. ఫ్రీ అయ్యాక మీ ఇంటి నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో డెమోలు పెట్టుకోవాలంట, ఇంటికి వెళ్ళే దారిలో పెట్టుకోవద్దంట. ఇప్పుడు మా ఇల్లు హయత్ నగర్, నేను జాబ్ చేసేది దిల్సుఖ్ నగర్. హయత్ నగర్ టు దిల్సుఖ్ నగర్ మధ్యలో ఏముంటది, ఎల్బీ నగర్ ఉంటది. ఎల్బీ నగర్ లో పెట్టుకోవద్దు నేను. హయత్ నగర్ దిల్సుఖ్ నగర్ నుంచి అటువైపు హ్యాబిట్స్ కోటి ఆపోజిట్ డైరెక్షన్ లో నేను డెమోస్ పెట్టుకుంటే, ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్ళినప్పుడు ఇంటి మీద మనసు గుంజదంట. ఇంట్లో ఒక మ్యాగ్నెట్ ఉంటది, మనల్ని లాగుతుంది, ఇంటికి వచ్చేసే అని. మన ఇంటి ఏరియా సైడ్ వచ్చినాము అంటే ఆటోమేటిక్ ఇంటికి వచ్చేస్తామంట, ఇంకా అయిపోయింది అని చెప్పేసి. ఆపోజిట్ డైరెక్షన్ లో సార్ పెట్టుకుంటుండేనంట ప్లాన్స్. 1000 ప్లాన్స్ చేయాలి అంటే డైలీ గోల్ పెట్టుకోవాలి. సో డైలీ డైలీ గోల్. ఇప్పుడు ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి మనం గోల్ సెట్ చేసుకోవాలి. ఈ రోజు మనం కాలు బయట పెట్టినాం, ఈ రోజు 5 డెమోలు అయ్యేంత వరకు నేను ఇంటికి రాను, మనకు మనం పెట్టుకోవాలి. పురుషోత్తం దాస్ సార్ కూడా మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. సారు 1 lakh ఇన్కమ్ అచీవ్ అయ్యేంత వరకు నేను బెడ్ మీద నిద్రపోను అని చెప్పేసి ఆయన గోల్ పెట్టుకున్నారంట. బెడ్ మీద నిద్రపోను, కటిక నేల మీద పడుకుంటా, బెడ్షీట్ కూడా ఏం లేకుండా అట్లనే పడుకున్నారంట. 1 month మిస్ అయింది సార్కి, ఆయన పెట్టుకున్న గోల్ వరకు. ఆ 1 month కటిక నేల మీద పడుకున్నారంట సార్. మరి ఏ అప్లైన్ చెప్పారు దాస్ సార్కి అట్లా పడుకోండి, మీరు ఇట్లా పెట్టుకోండి అని చెప్పేసి? ఎవరు చెప్పలే, ఆయనకు ఆయన గోల్ సెట్ చేసుకున్నారు, కటిక నేల మీద పడుకున్నారు, 1 month పడుకున్నారంట. మరి ఎంత ప్రియారిటీ ఇస్తే ఈరోజు 20 లక్షలు తీసుకుంటున్నారు, అంతేనా కదా. ఎంత ప్రియారిటీ ఇస్తే ఈరోజు 20 లక్షలు. గవర్నమెంట్ ఉద్యోగం సైతం పక్కన పెట్టేసి ఈ బిజినెస్ ని ఇంత డెడికేషన్ తో చేస్తున్నారంటే ఇందులో ఏమో ఉంది. ఆ ఏముందో మనకు అర్థమైతే మాత్రం బిజినెస్ మనం అంత సీరియస్ గా చేస్తాం, మన అప్లైన్స్ లాగా. ఓకేనా. హోమ్ మీటింగ్స్ అండ్ 1-1 మీటింగ్స్. ఇక్కడ చూడండి చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎట్లా అంటే డెమోలు చేస్తున్నారు, ప్రోడక్ట్ కొనిపిస్తున్నారు, అండ్ నెక్స్ట్ మంత్ కూడా నేనే తెచ్చిస్తా ప్రోడక్ట్ అనే మాట ముందే మాట ఇస్తున్నారు. మీరు అట్లా మాట ఇవ్వడం వలన మీరు వాళ్ళకు ఒక కొరియర్ బాయ్ అయిపోతారు అంతే.
కొరియర్ పర్సన్ ఎట్లా ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికి తెచ్చిస్తారు, అట్లా అయిపోతాం మనం. అలా ఎప్పుడు కూడా మనం చెయ్యొద్దు. ప్లాన్ చెప్పినాము, ఫస్ట్ మనం బిల్ చేపించినాము, అండ్ నెక్స్ట్ మంత్ మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మంతే వాళ్ళని తీసుకెళ్లి మనం బిల్ చేపియాలి. ఒకవేళ నేను రాలేనమ్మా, నేను ఏజ్ బార్ అయినా అని చెప్తే అట్లాంటి వాళ్ళకి ఆన్లైన్ లో ఎట్లా పెట్టుకోవాలో చెప్పాలి, అంతే. హోమ్ డెలివరీ పెట్టేసుకోవాలి. కొరియర్ ఛార్జ్ 60 రూపాయలు కూడా వాళ్ళకి మిగలాలి అంటే మాత్రం ఇక వాళ్ళకి జీవితాంతం మీరు సేవ చేయాలి. ఓకేనా? సో అలా కాకుండా మనము ఆన్లైన్ లో బిల్ చేయడము, లేకపోతే వాళ్ళే స్టోర్ కి వెళ్ళి తీసుకోవడము, అట్లా ఏదో ఒకటి చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి కంప్లీట్ చేస్తారు. అండ్ వన్ మీటింగ్ లో టైం వేస్ట్ అవుతుంది. అంటే ఒక పర్సన్ కి అరగంట కేటాయిస్తాం మనం. అదే హోమ్ మీటింగ్ అనుకోండి, ఒక 5-6 మందిని కూర్చోబెట్టి మనం ప్లాన్ చేస్తాం. హోమ్ మీటింగ్ కి మీటింగ్ కి తేడా తెలుసుకోండి. మీ ప్లాన్స్ మల్టిపుల్ అవుతాయి. మల్టిపుల్ అంటే ఇప్పుడు మీటింగ్ లో ఒక పర్సన్ కి అరగంట టైం ఇస్తాము, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అన్ని చేస్తాం. అదే హోమ్ మీటింగ్ లో మీరు ఒక 5-6 మందిని కూర్చోబెడితే ఆ 5 మందికి 30 నిమిషాలు కేటాయించిన 2:30 గంటలు మీరు అరగంటల కంప్లీట్ అయిపోతుంది. ఇది స్మార్ట్ వర్క్. మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో స్మార్ట్ వర్క్ అంటే హోమ్ మీటింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినా ప్లాన్ సెట్ చేసుకొని ఆ పర్సన్ కి చెప్పాలి, చుట్టుపక్కల ఇంకెవరైనా ఉంటే ఇన్వైట్ చేయండి, 2-3 మెంబర్స్ ని కూర్చోబెట్టండి, నేను ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తా అని చెప్పాలి. వాళ్ళు కూర్చోబెడతారు. ఆ ఒక పర్సన్ కోసమే పోయి ఆ ఒక పర్సన్ కే చెప్పొస్తే ఆ ఒక పర్సన్ ఇంట్రెస్ట్ లేని పర్సన్ ఉంటే మన అరగంట టైం వేస్ట్. అంత దూరం పోయి పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. అదే 4-5గురిని కూర్చోబెట్టి మనం హోమ్ మీటింగ్ చేసినాం అనుకోండి, మనం ఎవరైతే ఫోన్ మాట్లాడిపోయిన పర్సన్ రైట్ గా లేకున్నా ఆయన పక్క వాళ్ళని పిలిస్తే ఆ పక్కన వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. నా బిజినెస్ లో కూడా అట్లా అయింది. ప్లాన్ ఎవరి కోసం అయితే మనం సెట్ చేసుకున్నామో వాళ్ళు యాక్టివ్ గా లేకున్నా వాళ్ళ తరఫున పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళు యాక్టివ్ అయ్యారు బిజినెస్ లో. హోమ్ మీటింగ్స్ చేయండి, ఎక్కడ కూడా 1-to-1 కాకుండా హోమ్ మీటింగ్స్ చేస్తే స్మార్ట్ వర్క్ అవుతుంది. అండ్ దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. స్మార్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే గోక్రౌన్ మీటింగ్, ఓకేనా? మన రెగ్యులర్ గా వీక్లీ సిఇఓ మీటింగ్స్, కొత్తపేట కానివ్వండి, జిల్లాలు కూడా కానివ్వండి, నల్గొండ మీటింగ్ కానివ్వండి, కరీంనగర్ మీటింగ్ కానివ్వండి, బన్స్వాడ మీటింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఏరియాలోనైనా సరే వారం వారం జరిగే మీటింగ్స్ ఈ బిజినెస్ లో ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ అంటే మీటింగ్స్. సో ఎవరినైనా సరే మనం మీటింగ్ లో కూర్చోబెడితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రియారిటీని వాళ్ళు సెట్ చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు. ఎవరో ఒకరికి ఆ మీటింగ్ లో ఎవరో ఒక పర్సన్ కి కనెక్ట్ అవుతారంట. చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు శ్రీనివాస్ సార్ చెప్తారు, తంగెళ్ళపల్లి శ్రీనివాస్ సార్, 3 పనులు. నేను చదువుకున్నది 7th క్లాస్, నేను 7వ తరగతి చదువుకున్నా, అయినా నేను ఎందుకు ఇట్లా 13 లక్షలు 18 లక్షలు తీసుకుంటున్నా అంటే నేను చేసే పని ఏంటంటే ప్లాన్ చెప్తా, ప్రోడక్ట్ కొనిపిస్తా, వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడతా. ప్లాన్ చెప్తా, ప్రోడక్ట్ కొనిపిస్తా, వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడతా. ఈ 3 పనులు చేయండి, మీరు కూడా విఎంసీఎం మెంబర్ అవుతారని చెప్తారు. ఇంతే సింపుల్. 3 పనులు మనం చేసేది. ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ కొనిపించాలి, మీటింగ్ లో కూర్చోబెట్టాలి. ఆటోమేటిక్ గా వాళ్ళు బిజినెస్ లో ఒక మంచి నాలెడ్జ్ ని తీసుకుంటారు, ప్రియారిటీని సెట్ చేసుకుంటారు. మీరు మ్యాసివ్ యాక్షన్ లో ఉన్నారా లేదా? మ్యాసివ్ యాక్షన్ లో ఉన్నారా లేదా టెస్ట్ చేద్దాం. కొన్ని పాయింట్స్ ఇచ్చిర్రు ఇక్కడ. ఇవి గనక మీరు కరెక్ట్ గా చేస్తుంటే మీరు మ్యాసివ్ యాక్షన్ లో ఉన్నట్టే. టైం కి ఫుడ్ తినరంట మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదో ఒక టైం డెమో ఉంటది, ఆ బ్రేక్ఫాస్ట్ టైం కాస్త 10-10:30 అవుతుంది, 11 అవుతుంది. మధ్యాహ్నం లంచ్ కాస్త 3-4 అవుతుంది. ఇంట్లోనే కూర్చొని పరమాన్న భోజనం ప్లేట్ నిండా పెట్టుకొని తినాలనుకునేటోళ్ళు మ్యాసివ్ యాక్షన్ లో లేరు. ఎక్కడ పడితే అక్కడ ఏ చెట్టు కింద టైం దొరుకుతాయి ఆ చెట్టు కింద. మేమైతే కార్లలో కూర్చొని తిన్న రోజులు ఎన్నున్నాయో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 2 బాక్సులు తీసుకుపోయి కార్లలో కూర్చొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే మనం అట్లా టైం కి ఫుడ్ తీసుకోము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో వాళ్ళకి మీ వల్ల ఇబ్బంది, మీ ఇంట్లో వాళ్ళకి మీ వల్ల ఇబ్బంది. ఎప్పుడు చూసినా జూమ్ మీటింగ్ అంటది, ఫోన్ చూస్తా ఉంటది.
ఊ అంటే ఆ విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఊ అంటే వెస్టేజ్ యాప్ ఓపెన్ చేస్తుంది. నా నైట్ నేను స్టార్ట్ అయిన కొత్తలా ఎప్పుడు మెలకొచ్చినా టక్కున నేను ఓపెన్ చేసేదాన్ని ఫోను, వెస్టీజ్ యాప్ ఓపెన్ చేసేదాన్ని పీవీలు ఏమైనా పెరిగినాయా అని. స్టార్టింగ్ లా ఊరికే నేను చూసుకుంటుండే ఎవరైనా చేసిరా. నా పిచ్చి కాకపోతే నేనే పోయి స్టోర్ లో బిల్ చేస్తే నా పాయింట్లు యాడ్ అయ్యేది. అప్పట్లో నా కింద నా డౌన్ లైన్స్ యాక్టివ్ గా లేరు. నేను పోయి బిల్ చేస్తేనే నా పీవీ పెరిగేది. అలా చేస్తేనే పీవీ అక్కడ కనిపించేది. కానీ అయినా కూడా నేను ఊకే ఓపెన్ చేసి చూసేది. అంటే 24 గంటలు అదే మైండ్ సెట్. ఊకే పీవీ ఓపెన్ చేసేది, ఊకే కస్టమర్స్ తో మాట్లాడేది, ఊకే డౌన్లైన్స్ తో మాట్లాడేది, ఇంట్లో పట్టించుకోకపోతుండే. సో ఇది ఇది చేస్తే మనము మన వల్ల మన ఇంట్లోకి ఇబ్బంది. అంటే ఫోన్ ముట్లు మా సార్ ఎన్నిసార్లు తిట్టిరో నాకు. ఎప్పుడు ఆ ఫోన్ చేతిలోనే ఉంటదా, ఫోన్ ఆడవాడి పిల్లల్ని చూడు, వాళ్ళకి ఏం కావాలో చూడు. స్కూల్ నుంచి తీసుకొచ్చినాక డ్రెస్ చేంజ్ చేయడము, మిగతా యాక్టివిటీస్ కూడా ఆ ఫోన్ పట్టుకొని ఫోన్ బ్లూటూత్ ఒకటి చెవులో పెట్టుకొని డౌన్లైన్స్ తో టీమ్ తో మాట్లాడుకుంటూనే నేను పని చేసేదాన్ని. అలా చేస్తుంటే ఊకే తిట్టేటోడు అనమాట. ఎప్పుడు అదే పనా, ఊకే ఇబ్బంది పడుతుండే. ఏ నైట్ ఫోన్ చేసినా, ఏ నైట్ వచ్చినా గానీ ఇప్పుడు మనకు 31st నైట్ ఎట్లా ఉంటది, 12 గంటలకు మనకు 11 గంటలకు బోనస్ వస్తుంది. ఆ బోనస్ వచ్చినాక కొంతమంది హ్యాపీ మూడ్ తోటి మేడం నాకు ఇంత చెక్ వచ్చింది మేడం అని హ్యాపీగా ఫోన్ చేసేటోళ్ళు ఉంటారు. అలా ఫోన్ కట్ చేసేటట్టు ఉండదు. కొంతమంది ఏడుస్తారు, మేడం నేను 50,000 అనుకున్నా మేడం 15,000 వచ్చింది అని ఏడ్చేటోళ్ళు ఉంటారు. అలా ఫోన్ కట్ చేసేటట్టు ఉండదు. ఆ టైంలో మనం ఏ టైం ఫోన్ చేస్తే ఆ టైం మాట్లాడాల్సి వస్తుంది. అట్లా మాట్లాడినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు కూడా జూమ్ మీటింగ్ నేను మాట్లాడుతుంటే వాళ్ళు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అబ్బా చిన్నగా మాట్లాడు, అబ్బా మెల్లగా మాట్లాడు, అంటే జూమ్ అంటావు జూమ్ అంటావు అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడాలి. మన మ్యాసివ్ యాక్షన్ లో మన వర్క్ ని బట్టి మనం అంత లీనమైపోవాలి పనిలా. అండ్ ఇంకొక పాయింట్, ప్రతిదీ ఇప్పుడు ఆ సాగర్ బాంబి సార్ కూర్చొని ఏదో యాప్ లో చూడడము, వెస్టీజ్ యాప్ చూడడము, పీవీలు చూడడము ఏదో చెక్ చేస్తుంటే రిచిత మేడం పక్కన కూర్చొని ఏదైనా ముచ్చట పెట్టిర్రు అనుకోండి, ఫోన్ చూసుకుంటానే తలకాయ ఊపుతారంట. తర్వాత ఆమె ఏం మాట్లాడినా గానీ ఇగో ఈ లెగ్ లో మనకి ఇంత పీవ్ వచ్చిందని చెప్తారంట. ఆమె ఏం మాట్లాడినా ఆమె మాటలు వినరు. ఈయన లోకం ఈయనదే. యాప్ లో చూస్తున్నారు, ఈ లెగ్ పీవి ఆ లెగ్ పీవి, ఈ బిజినెస్ ఇన్ని లెగ్గులు వచ్చినాయి, ఈ మంత్ ఇంత అవుతుంది. ఇదే పక్కన వాళ్ళు ఏం చెప్తుర్రో వినే పొజిషన్లు ఉండవు. వాళ్ళ మాటలకు మన చెవున పడవు. మాసివ్ యాక్షన్లు ఉండే లక్షణాలు ఇవి. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎంత మంది ఇంట్లో తాళం ఇంట్లో పెట్టి తాళం వేసిన వాళ్ళు ఉన్నారు. నేనున్నా. ఒకసారి మా ఆయన తిట్టుడు కాదు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు. నేను మీటింగ్కి వెళ్తున్నా. ఇంట్లో కీస్ అనేవి కార్ కీస్ లోపల పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోయినా బ్యాగులు అన్ని పట్టుకొని. డెమోకి వెళ్తున్నాం అనుకుంటా ఆ రోజు. హడావిడి హడావిడి ఉంటాం కదా, పిల్లల్ని పంపించేసి ఫుడ్ అంతా అరేంజ్ చేసి అంతా రెడీ చేసి మా టైంకి మేము డెమో టైంకి మళ్ళా రైతులు ఈ టైం అంటే ఆ టైమే. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నా దొరుకుతాడేమో కానీ రైతులు మాత్రం దొరకరు. ఆ టైంకే రావాలి అంతే. సో అది హడావిడిలో ఉండి ఇంట్లో తాళం ఇంట్లోనే పెట్టేసి బయట తాళం వేసి కూర్చున్నాం. మా ఆయనకు ఫోన్ చేసిన, అయ్యో తాళం చే ఇంట్లో ఉంది రావా అని. ఆఫీస్ కి పోయిన ఆయన వచ్చి ఇంటికి తిట్టుకుంటా తిట్టుకుంటా వచ్చి తాళం ఇచ్చేసి పోయారు. మర్చిపోతారంట. అంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా మనం మర్చిపోతాం. ఫోన్ ఇంట్లో పెడతాం, కొంత దూరం పోయి మళ్ళా ఫోన్ మర్చిపోయినా అని మళ్ళీ వస్తాం. ఒక ఫేమస్ సింగర్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఫేమస్ సింగర్ కి ఆ రోజు ఈవెంట్ ఉంది, ఆయన పాట పాడాలన్నమాట అక్కడ. పేరు ఏం పేరో చెప్పారు, హిందీ పర్సన్ అయినా ముంబై. అయితే ఆయన ఏం చేసిండంట, ఆ రెడీ అయిన అదే ప్రాక్టీస్ చేస్తుండగా వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, గబగబా అన్ని ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ లో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక అక్కడ పోయినాక ఆ అంత అయిపోయింది, బయటికి వచ్చి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్దామన్న ప్రాసెస్ లా పార్కింగ్ మొత్తం చూస్తే ఆయన బండి కనిపిస్తలేదు. మొత్తం ఆయన బండి అంతా దోలాడుతున్నట్ట, నా బండి ఏడుంది నా బండి ఏడుంది నా బండి ఏడుంది. తర్వాత నా నా వెహికల్ ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పి అదే ఏరియాలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిరంట. కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తే ఆయన బండి గ్యారేజ్ లోనే ఉందంట. అంటే ఆయన ఎట్లా పోయిండు, ఆయన మైండ్ లో ఏముంది, మంచిగా పాడాలి సాంగ్, ఈ ఈవెంట్ ని సక్సెస్ చెయ్యాలి అని. అది మైండ్ లో పెట్టుకొని ఆయన ఈవెంట్కి వెళ్ళిరు.
ఆయన ఫ్రెండ్ బండిలో పోయింది కూడా ఆయన గుర్తులేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తే ఆయన బండి ఆయన ఇంటి దగ్గరే ఉంది. ఇది మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే మనం ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఒక పని చేస్తూ ఉంటాం. నాకు ఎన్ని అయిందో కూరలో రెండు రెండు సార్లు ఉప్పు లేసిన రోజులు ఉన్నాయి. రెండు రెండు సార్లు ఉప్పేసేది. ఎందుకంటే మాటలు మాట్లాడుకుంటూ వంట చేస్తాం కదా. అట్లా సాల్ట్ ఎక్కువ వేసిన రోజులు ఉన్నాయి. డబుల్ డబుల్ పనులు చేస్తుంటే కొన్ని కొన్ని మిస్టేక్ అవుతాయి. అంటే మనం మైండ్ లో ఒకటి ఉంటది, చేసే పనులు కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతాయి. ఆ టైంలో అక్షంతలు పడతాయి ఇంట్లో నుంచి. సో మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే ఇది జరుగుతూ ఉంటది అనమాట. ఓకేనా? ఏం జరిగినా, ఎన్ని జరిగినా, ఏం చేసినా నా గోల్ నాకు గుర్తుండాలి. కొంతమంది టీంలో డిస్టర్బ్ చేస్తారు, డౌన్ లైన్స్ డిస్టర్బ్ చేస్తారు. ఓకేనా? ఎట్లా చేస్తారు చెప్పనా? టీమ్ లో డౌన్ లైన్స్ అనే చెప్పను నేను, కొంతమంది త్రూగా డిస్టర్బెన్స్ వస్తుంది మన లైఫ్ లా, మన బిజినెస్ లా. ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా గానీ నా గోల్, నా దృష్టి నా గోల్ మీద ఉంది. అది ఒక్కటి మన మైండ్ లో ఉంటే ఎవ్వరు ఎంత డిస్టర్బ్ చేసినా, ఎవ్వరు ఎంత మనల్ని కించపరిచినా, ఎవ్వరు ఎంత మంది మనల్ని క్రిటిసైజ్ చేసినా మన అడుగులు వెనకకి పడవు. ఇది మాత్రం డామ్ షూర్. డిస్టర్బెన్స్ చేస్తా ఉంటారు. అట్లాంటి పర్సన్స్ ని మైండ్ లో పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో, వీళ్ళు ఎందుకు ఇట్లా అవసరం లేదు. మన పని మన మైండ్ లో ఉండాలా. మనం ఏం చేస్తున్నాము అది మైండ్ లో ఉంటే ఖచ్చితంగా అదే 100% చేస్తాం. గోల్ మీద ఉండాలి. ఎట్లాంటి డిస్టర్బెన్స్, ఇంట్లో కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. మనకు బిజినెస్ అర్థమవుతుంది, మీ సార్కో మీ మేడంకో బిజినెస్ అర్థం కాదు. ప్రతిసారి మీరు జూమ్ మీటింగ్ విన్నప్పుడల్లా మిగతా పనులలో వాళ్ళ నుంచి అక్షంతలు పడతా ఉంటాయి, తిడతా ఉంటారు. అయినా కూడా ప్రియారిటీ దేనికి ఇస్తున్నాం? మన గురించి మనకు తెలుసు, అంటే ఈ బిజినెస్ గురించి మనకు తెలుసు. వాళ్ళు తెలియని వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళని చూసుకుంటూ మనం ఏడవని అవసరం లేదు. ఓకే ఓకే, ఒక 1 ఇయర్ నాకు టైం ఇ, ఒక 1 ఇయర్ నాకు టైం ఇ, నేను ఇన్కమ్ చూపిస్తాను నీకు ఖచ్చితంగా. 1 ఇయర్ నాకు టైం ఇవ్వండి చాలు. ఇంట్లో వాళ్ళతోని మనం, మన ప్రియారిటీ మనకు గుర్తుంటే వాళ్ళని మనం మాట్లాడతాం, వాళ్ళతోటి మనం మాట్లాడతాం. అండ్ కొంతమంది ఏంటంటే ఎవరి కోసమో చేస్తున్న బిజినెస్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎవరి కోసమో చేస్తున్నా అని. ఎవరి కోసం మనం చేయట్లే, మన కోసం మనం చేస్తున్నాం. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిందే. నా కోసం నేను ఈ బిజినెస్ చేస్తున్నా అని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి బిజినెస్ లా. నేను చేస్తే వాళ్ళకి వస్తుంది, నేను చేస్తే వాళ్ళు బాగుపడుతురు, నేను ఇంత కష్టపడుతున్నా వాళ్ళు మాత్రం సక్సెస్ తీసుకుంటారు, కిరీటాలు పెట్టుకుంటారు. ఇట్లా ఆలోచించొద్దు ఎప్పుడైనా. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, నేను ఎంత పని చేస్తున్నా, ఇది ఆలోచించేటోళ్ళే లీడర్. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, నేను ఎంత పని చేసినా, నాకు వాళ్ళు ఏం చెప్పిర్రు, నా అప్లైన్ ఏం చెప్పిర్రు, ఆ చెప్పిన పనిలో నేను ఎన్ని చేసినా, ఏం చేస్తున్నా, ఏది ఫాలో చేసినా, ఇది మనము విజువలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎనలైసిస్ చేసుకోవాలి. ఏం చేస్తున్నా, ఏం చేస్తే సక్సెస్ అవుతారో అప్లైన్ చెప్పిర్రు, మరి అది మనం చేస్తున్నామా, ఇది విజువలైజ్ ఎనలైసిస్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనకి మనము ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా గానీ మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉంటే మాత్రం సక్సెస్ వైపే మీ అడుగులు పడతాయి. డౌన్ లైన్ పని చేస్తలేదని చెప్పి మనం ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఎందుకంటే ఆ డౌన్ లైన్ మీద డిపెండ్ అయితే రేపు ఆ డౌన్ లైన్ పని చేస్తేనే మనం పని చేస్తాం. ఆ డౌన్ లైన్ మీద కాదు మనం డిపెండ్ అవ్వాల్సిందే. ఆయన కాకపోతే ఇంకొక ఆయనను మనం సృష్టించుకోవచ్చు ఆ లెగ్గుల. ఆ మైండ్ సెట్ తో ఉండాలి. అట్లా మనం పని చేయాలి. కొంతమందికి ఏంటంటే వీక్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. చెక్ వస్తే మాత్రం దుమ్ము దుమ్ము బిజినెస్ చేస్తా అంటారు. చెక్ రాలేదనుకో ఇక ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఏడ్చుకుంటూ కూర్చోడానికి మనం ఈ బిజినెస్ లకు రాలే, ఇంకా గట్టిగా పని చేయడానికి బిజినెస్ లకు వచ్చినాం. ఇంకా గట్టిగా పని చేస్తే ఇంతకు ముందు చెక్ కి డబల్ చెక్ వస్తుంది మనకి. గట్టిగా పని చేస్తే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సెట్ ద ప్రియారిటీ. ఫస్ట్ మీరు ప్రియారిటీని సెట్ చేసుకోండి. ఓకేనా? ప్రియారిటీని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద బిజినెస్ మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఒకటే లీడర్స్ చెప్పేది, ఎవరికి వాళ్ళుగా డిసైడ్ అవ్వాలి. ఎంతసేపు మోటివేషనల్ సీడీలు విన్నా కూడా మనము మన వర్క్ లో రిజల్ట్ రావాలి అంటే మనం పని చేస్తేనే అది అవుతుంది. మనం పని చేయకపోతే అది కాదు.
ప్రిన్సిపల్స్ అన్నా కదా, ఈ బిజినెస్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా డెమోస్ చేయాలి, రెగ్యులర్ గా ప్రాస్పెక్టింగ్ చేయాలి, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి, బిజినెస్ గురించి చెప్పాలి, డైలీ జూమ్ మీటింగ్, అప్లైన్ ఫోన్ చేయక ముందే జూమ్ లో ఉండాలి. ఓకేనా? కొంతమందిని చూస్తే నాకు సూపర్ అనిపిస్తుంది. కొత్తగా జాయిన్ అయిన పర్సన్స్ కూడా ఒకసారి మనం చెప్తాము, నెక్స్ట్ డే నుంచే ఇన్ టైమ్ లో జూమ్ లో ఉంటురండి. ఇన్ టైం మా దగ్గర నుంచి ఫోన్ వస్తలే, ఆల్రెడీ నేనున్నా మేడం అంటారు. సూపర్ అనిపిస్తుంది. నిజంగా డెడికేషన్ తో ఉన్న పర్సన్స్ చేసే పనులు ఇవి. బిజినెస్ సీరియస్ గా నేను చెయ్యాలి అని అనుకుంటారు చూసిరా, వాళ్ళ పనులు ఇట్లనే ఉంటాయి. నేను ఏదో ఒకటి సాధించాలి అని ఉంటారు చూసిరా, అప్లై నుంచి ఫోన్ రానియర్ ఫస్ట్ జూమ్ కోసం. ఓకేనా? ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతారు. వీక్లీ మీటింగ్, అప్లైన్ ఫోన్ చేస్తేనే నేను మీటింగ్ పోతా అని అనుకునేటోళ్ళు కాదు. వీక్లీ మీటింగ్ పోస్టర్ గ్రూప్ లో వచ్చిందంటే ఆ మీటింగ్ కి నా టీం అందరిని నేను ప్రమోట్ చేసుకుంటా, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుంటా. అట్లా డిసైడ్ అయిపోవాలి. రెగ్యులర్ గా ప్లాన్స్ మనం చేయాలి, రెగ్యులర్ గా అప్లైన్ ఫోన్ కమ్యూనికేషన్ లో ఉండాలి, ప్రతిదీ గైడెన్స్ తీసుకోవాలి. అలా చేస్తూ మనం ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం. సిస్టమ్ కి కనెక్ట్ అయితే చాలు, ఆటోమేటిక్ గా సక్సెస్ అయినట్టే. సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో మ్యాసివ్ యాక్షన్ అంటే ఇది అర్థం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మనం మ్యాసివ్ యాక్షన్ లో ఉంటే లాస్ట్ లో మీకు లక్షణాలు చెప్పిన కదా, ఆ లక్షణాలు మీలో ఉండాలి. ఓకేనా? ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు మ్యాసివ్ యాక్షన్ లో ఉన్నట్టు లెక్క. ప్రతి ఒక్కరు కూడా మ్యాసివ్ యాక్షన్ లోకి రండి. మంచి గోల్ సెట్ చేసుకోండి. డైలీ గోల్ కూడా పెట్టుకోండి. డైలీ గోల్, మంత్లీ గోల్, ఇయర్లీ గోల్, 5 years గోల్. ఇలా మీరు గోల్ మీకు మీరు సెట్ చేసుకొని దానిని ఫాలో చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా చాలా పెద్ద బిజినెస్ అవుతుంది మీది. మనందరిది చెప్పడం ఒకటే కాదు, చేసేటోళ్ళే చెప్తారు. ఓకేనా? రెగ్యులర్ గా చేసేటోళ్ళే ఎదుటోళ్ళని కూడా మీరు చెయ్యండి అని చెప్తారు. సో ఇది ఫాలో చేసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క లీడర్ కూడా మ్యాసివ్ యాక్షన్ లోకి రండి. డైలీ ప్లాన్ సెట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అండ్ ఇక్కడ